హలో అండి, బ్రహ్మముడి సీరియల్ ఇవాళ ఎపిసోడ్ అయితే మామూలుగా అయితే లేదు. కావ్య గురించి అస్సలు దానిలక్ష్మికి అయితే తెలిసిపోయేసరికి ఇక దానిలక్ష్మి అయితే పాపం చాలా బాధపడిపోతూ నన్ను క్షమించి కావ్య అని చెప్పేసి కావ్యని అయితే అడగానే, మీరు పెద్దవారు ఏదో తెలియకన్నారు, మీరు నన్ను క్షమాపణ అడగటం ఏం బాగాలేదు అత్తి అని చెప్పేసి అనగానే, నీది చాలా గొప్ప మనసు కావ్య అని చెప్పేసి ఇక దానిలక్ష్మి అయితే అంటదనమాట. ఇక దానిలక్ష్మి అయితే, నీ పరిస్థితి ఎవరికి రాకూడదు కావ్య, నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఇలా బాధపడుతుండడం చూస్తే చాలా బాధేస్తుంది. నిన్ను అనరాని మాట్లాడినందుకు నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అని చెప్పేసి అనగానే, మీరు అప్పుని ఎలా చూస్తున్నారో నన్ను కూడా అలా చూడండి అత్తయ్య అని చెప్పేసి అనగానే ఇక కావ్యనైతే ధనలక్ష్మి అయితే దగ్గరికి తీసుకుంటుంది అనమాట. ఇక వాళ్ళిద్దరిని అలా చూసి రుద్రాణి అయితే బాగా కుళ్ళుకుంటూ ఉంటుంది అనమాట. ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మనం ఎన్ని చేసినా చివరికి కావ్యకే మంచి జరుగుతుందని చెప్పేసి రాహుల్ అయితే అంటారు అనమాట. ఇక లాభం లేదు, రాజుకి కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పేయాలని చెప్పేసి యామినిని అడుగుతా అని చెప్పేసి యామినికి అయితే ఫోన్ చేస్తానమాట. ఇక కావ్య తనకి ఎందుకు రిజెక్ట్ చేస్తుందో తెలుసుకోవాలంటే ఒక నాటకం ఆడాల్సిందని చెప్పేసి రాజు తనలో తను అనుకుంటూ ఉంటాడు. ఇక అమెరికా వెళ్ళిపోతున్నట్టు చెప్తే ఆమె పరిగెత్తుకుంటూ వస్తుందని, అప్పుడు తను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో నిలదీస్తానని చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇక వెంటనే తన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి అమెరికాకు టికెట్ బుక్ చేయమని చెప్పేసి ఫ్రెండ్కి అయితే చెప్తాడనమాట రాజు. ఇక పాస్పోర్ట్ వీసా కావాలి కదా అని చెప్పేసి ఫ్రెండ్ అనగానే, అది నిజంగా వెళ్ళేవారికి కానీ నాలా డ్రామా ఆడేవాళ్ళు కాదని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇక యామినికి అయితే రుద్రానికి ఫోన్ చేసి కావ్యని దానిలక్ష్మి క్షమించిన విషయం చెప్పేస్తుంది అనమాట. ఇక ఆమె అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది. ఇక లాభం లేదనుకొని రాజుకి కావ్య ప్రెగ్నెన్సీ విషయం చెప్పమని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ విషయం కావ్యని ఉడితేనే చెప్పించాలని అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు నన్ను చెప్పమంటున్నారు ఏంటి అని చెప్పేసి యామిని అయితే అడుగుతుంది. దానికి సమయం లేదు, ఆ లోపు రాజుకి అసలు విషయం తెలిసిన వాళ్ళు కలిసిపోతే ఎప్పటికీ విడదేయలేవని చెప్పేసి రుద్రాణి అనగానే యామిని కూడా సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తానమాట. ఇక రాజుకి కావ్య ప్రెగ్నెంట్ విషయం చెప్పడానికి వెళ్తూ ఉండగానే ఇక ఫోన్ అయితే మెసేజ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా అది చూసి బావ అమెరికా వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నాడేంటి అని చెప్పేసి యామిని అయితే అనుకుంటుంది. ఇక అప్పుడే రాజు అయితే ఎదురుగా రాగానే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది అనమాట. ఇక యామిని తల్లిదండ్రులు కూడా రాజుని నిలదీస్తూ ఉంటారు. తనది డ్రామా అని చెప్తే ఇక కావ్యకి అసలు విషయం తెలిసిపోతుంది అనుకున్న రాజు అయితే నిజంగానే వెళ్ళిపోతున్నానని చెప్పేసి తన ప్రేమను కావ్య రిజెక్ట్ చేసింది, అందుకే ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు, ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం అనిపిస్తుంది, అందుకే వెళ్ళిపోతున్నాను చెప్పేసి అంటాడనమాట. ఇక రాజు అమెరికా వెళ్తున్న విషయం రుద్రానికి అయితే ఆమెని ఫోన్ చేసి చెప్తుంది అనమాట. ఇక రుద్రాన్ని ఊరుకుంటుందా, ఇంట్లో రచ్చ చేస్తుందనమాట. అందరి ముందు కావ్యని తెరికేస్తుంది. నీ వల్లే రాజు ఇప్పుడు దూరంగా అమెరికాకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక అందరూ అయితే ఒకసారిగా షాక్ అయిపోతారు. మళ్ళీ ఏం జరిగిందని చెప్పేసి కావ్యని అయితే నిలదీస్తారనమాట. నిన్న ఆయన ఇంకోసారి పెళ్ళి ప్రస్తావన తెస్తే నేను ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోతానని అన్నట్టు కావ్య అయితే చెప్తుంది అనమాట. ఇక రాజు ఎవరు మాట వినడని, నువ్వు మాత్రమే తను ఆపగలవని చెప్పేసి ఇంట్లో వాళ్ళంతా కావ్యతో చెప్పగానే ఇక అందరు తనని నిందిస్తూ ఉండగానే ఇక వెంటనే రాజుని ఆపాలని చెప్పేసి ఒత్తిడి కూడా చేస్తూ ఉంటారనమాట. కానీ రాజు నాటకం ఆడుతున్న విషయం వాళ్ళకైతే తెలియదు, నిజంగానే అనుకుంటారు. ఇంకా కానీ నేనేం చెప్పి తను ఆపాలి, ప్రెగ్నెంట్ అని ఎలా చెప్పగలను, ఆయన దూరంగా వెళ్ళినా అక్కడైనా పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడన్న ఆనందంతో ఉంటాను, ఈ నిజం నేను బ్రతికున్నంత వరకు ఆయనకి చెప్పనని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట. ఇక లాభం లేదు, కావ్య అసలు విషయం చెప్పదు, ఇలా వదిలేస్తే రాజు వెళ్ళిపోతాడు, మనమే కావ్య గురించి చెప్పేద్దాం పదా అని చెప్పేసి అపర్ణ ఇంద్రదేవి అయితే బయలుదేరుతారనమాట. ఇక ఈ రుద్రాణి ఏమో రాజు అమెరికా వెళ్ళిపోతున్నాడు, తర్వాత యామినిని కూడా అక్కడికి పంపించేసాం అనుకో ఈ సామ్రాజ్యాన్ని మొత్తం మనమే వాడుకోవచ్చు అని చెప్పేసి ఇక కొడుకుతో చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. ఇక రాజు అయితే అమెరికా వెళ్ళడానికి అయితే సిద్ధమవుతాడు. ఇక యామిని వాళ్ళ అమ్మ నాన్న వద్దని చెప్పినా కానీ వినడనమాట. ఇక కావ్య ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోపు రుద్రాణి అక్కడికి వచ్చి రాజుకి అయితే కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం అయితే చెప్తుంది అనమాట. ఇక రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో కావ్య కూడా వచ్చి మీకు విషయం చెప్పాలని చెప్పేసి అనగానే, నువ్వు ప్రెగ్నెంటా కళావతి గారు అని చెప్పేసి అనగానే ఇక ఒక్కసారిగా కళావతి అయితే షాక్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మనం మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఇంకెందుకు మరి లేటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.